రాకేష్ రెడ్డి పార్టీ మారితే ఏమైనా నిధులు ఇస్తాము. నువ్వు పార్టీ మారటం అనేది ప్రజలు వచ్చినాయి అలాంటి ఒత్తిళ్ళు ఏమైనా వచ్చినాయా పార్టీ మారాలా కాంగ్రెస్లోకి రావాలని? నువ్వు రాజకీయాలలో అవి సహజంగా ఉంటాయి. ఎందుకంటే రాజ్యాంగ విలువలు కోల్పోయిన వ్యక్తులు పరిపాలించేటప్పుడు ఇన్ఛార్జ్ వ్యవస్థలు పెట్టినప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు ఇట్లా ఇబ్బంది పడ్డప్పుడు మనుషులు బలహీనం అవుతారు. అందుకోసం కొంతమంది ఇబ్బంది పడకుండా మారుతారు. కానీ ప్రజల పక్షాన ఎవరు నిలబడాల? ఇంతకుముందున్న అతని త్వరగారే అట్లా చేసిండ్రు. ఉన్న ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి అవినీతి చేసుకుంటా మొత్తం కుటుంబ పాలన చేసిండు, దుర్మార్గ పాలన చేసిండు. ప్రతిపక్షం లేనప్పుడు ఇంకా గొంతులే ఉండేవి కదా. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఇప్పుడు వీటి గురించి మాట్లాడచ్చు కదా, మహాలక్ష్మి గురించి మాట్లాడచ్చు, అందరికి రుణమాపని కొందరికి రుణమాపని ఇచ్చినావు, రైతు భరోసా కట్టి చేసి ఇస్తున్నావు, ఏదో ఒకటి ప్రజల గురించి పేద ప్రజల గురించి మాట్లాడే శక్తి ప్రతిపక్షంకే ఉంటుంది. అసలు అంటే నేను అనేది ఏంటంటే ప్రతిపక్షం అంతా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న తెలంగాణ వచ్చిన కొత్త ఉడంబడిక, ఇంకా అంతకుముందు కూడా కొద్దిగా ఉంది, కానీ తెలంగాణ వచ్చినాక దరిద్రం పట్టుకున్నది. పార్టీలు మారుడు, ఫిరాయించుడు, గెలిచినాక వారం రోజులకు ఏం రోగం పుట్టింది. ఇప్పుడు ఉదాహరణకు నేను బీజేపీ ఉన్నా, నేను కాంగ్రెస్ ఎందుకు పోవాలా? కాంగ్రెస్ పోవాలనుకుంటే ప్రజలు అన్ని కాంగ్రెస్ గెలిపించారు కదా. కాంగ్రెస్ మంచిడు కదా నేను గెలిపించారు బీజేపీని. అంటే రాజకీయ నాయకులు ఇట్లా ఆలోచించాలి. ఏదైనా ఒక 3 సంవత్సరాలు అయింది, ఏదైనా పార్టీలు అంతర్గతంగా అవమానాలు అయినాయి, ఇబ్బందులు అయినాయి, ఇంకా రకరకాల సమస్యలు అయినాయి, అప్పుడు ఒక అర్థం ఉంది. నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నీకు లేదచ్చు, నీ పార్టీలో రకరకాలు ఉంటాయి. అటువంటి టైంలో ఒక 3 సంవత్సరాల తర్వాత నిర్ణయం తీసుకున్న అర్థం ఉంది. గెలిచిన 3 రోజులకి ఏం రోగం పుట్టింది? 3 రోజులలో ఏం మారింది ప్రపంచం? ఇప్పుడు అభివృద్ధి అంటే అభివృద్ధి ఎందుకు ఆడబ్బ సొమ్మ? ఇవన్నీ ప్రజలు గమనిస్తారంటారా? ఎందుకు గమనించరు? గమనిస్తారు కదా, దూరం దించారు, తర్వాత రెడ్డి తీస్తారు ఖచ్చితంగా.